ఆధ్యాత్మిక సేవయ పరమావధిగా స్థాపించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తోంది. ఆ కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణంలో బాలాజీరావుపేటలో నారాయణ అక్షాక్ష దివ్యక్షేత్రాన్ని నెలకొల్పేందుకు స్వామివారి ఆజ్ఞతో ముందుకెళ్తడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క నారాయణ అక్షాక్ష దివ్యక్షేత్రం ఎక్కడైతే మనం ఏర్పాటు చెబుతున్నామో ఆ ప్రాంగణానికి చెందినటువంటి కోటా బద్రీనాథ్ గుప్తా గారి స్థలం నందు గత 4 వారాలుగా వెంకటేశ్వర స్వామికి 7 కొండల స్వామికి 7 శనివారాల పాటు వెంకటేశ్వర గానామృత కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున కూడా స్వామివారికి విశేషంగా మహిళా భక్తులు పాల్గొని వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని భక్తి శ్రద్ధలతో ఆలపించడం జరిగింది. ప్రతి వారము కూడా ఈ యొక్క గానామృత కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొనడం సంతోషకరము. ఈ యొక్క కార్యక్రమంలో వికనస శ్రీనివాస ట్రస్ట్ చెప్పినటువంటి భూదాన విరాళ సేకరణకి భక్తుల నుండి మంచి స్పందన వస్తూ ప్రతి వారము కూడా అనేక మంది భక్తులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఆ యొక్క భూదాన విరాళాలని కైంకర్యం చేయడం సంతోషకరము. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ యొక్క గానామృతం కార్యక్రమంలో భాగంగా ఈ 6వ పర్యాయం చివరి వారం అంటే ఏప్రిల్ 11వ తేదీన స్వామివారికి విశేషంగా తిరుప్పావడ సేవా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సంకల్పించడం జరిగింది. ఈ యొక్క తిరుప్పావడ సేవకి భక్తుల నుండి స్వయంగా భక్తులు వచ్చి ఆ యొక్క తిరుప్పావడ ప్రసాదానికి రెడీ చేసేటువంటి బియ్యాన్ని గుప్పిడి బియ్యాన్ని తీసుకొచ్చి స్వామివారికి సమర్పించవలసిందిగా కోరడం జరుగుతుంది. వచ్చే శనివారం నుండి ఈ యొక్క వికనస శ్రీనివాస ట్రస్ట్ బియ్యం సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వారి ఇంటి నుండి ఒక గుప్పిడి బియ్యాన్ని తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామికి తిరుప్పావడ సేవా కార్యక్రమంలో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. అలాగే 7వ పర్యాయం స్వామివారికి విశేషంగా ఉదయాస్తమాన సేవా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వికనస శ్రీనివాస ట్రస్ట్ సంకల్పించడం జరిగింది. ప్రతి వారము కూడా ఎంతో వైభవంగా జరిగేటువంటి వెంకటేశ్వర స్వామి గానామృతంలో భక్తులు విశేషంగా పాల్గొని కలియుగ ప్రత్యక్షత అయినటువంటి శ్రీనివాసుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటాము. అలాగే వికనస శ్రీనివాస ట్రస్ట్ ఏర్పాటు చేసినటువంటి భూదాన విరాళ కార్యక్రమంలో కూడా అందరూ భాగస్వాములు కావాలని త్వరితగతిన నారాయణ అక్షాక్ష దివ్యక్షేత్రానికి సహకరించాలని చెప్పని విన్నవించుకుంటూ గానామృతం కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనకి ఆత్మీయ అతిథులుగా పిలిచినటువంటి రాజాం మున్సిపల్ కమిషనర్ అయినటువంటి ఆకురాత్ రామచంద్రరావు గారు వారు దంప సమేతంగా పాల్గొనడం సంతోషకరము. అలాగే ఉగాది పురస్కారాన్ని అందుకున్నటువంటి వికనస శ్రీనివాస ట్రస్ట్ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు తెనాల్లో అనేక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినటువంటి స్వరలయ వేదిక వ్యవస్థాపకులైనటువంటి లక్రా సాయి గారు కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం వారికి వికనస శ్రీనివాస ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం సంతోషకరం. వారికి స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని వారు ఎంచుకున్న రంగాల్లో మరిన్ని ఉన్నత స్థానం అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఓం నమో వెంకటేశాయ.